హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైట్ మంత్ర అండ్ బ్లాగ్స్. అండ్ అందరికీ నమస్తే అండి. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. అండ్ ఈరోజు మనం మరొక మంచి వీడియో చూసేద్దామండి. అండ్ ఆ వీడియో ఏంటి అంటే, వర్కింగ్ ఉమెన్స్కి మ్యాక్సిమం అంటే ఇంట్లో ఉండే వాళ్ళకన్నా కంపేర్ చేసుకుంటే వర్కింగ్ ఉమెన్స్కి జుట్టు అనేది చాలా బాగా రాలిపోతూ ఉంటుంది. అది డిఫరెంట్ రీజన్స్ వల్ల కావచ్చు. పొల్యూషన్ వల్లనో, లేకపోతే వాళ్ళు వర్క్ చేసే స్ట్రెస్ వల్లనో, లేకపోతే ఇంట్లో ఖాళీ లేక హెయిర్ కేర్ తీసుకోవటం టైం లేకను, సో ఏదో రకంగా అయితే వాళ్ళ హెయిర్ డ్యామేజ్ అనేది అవుతుంది అండ్ ప్లస్ హెయిర్ లాస్ అనేది అవుతుంది అనమాట. సో ఈరోజు నేను మీకు ఒక మంచి ఆయిల్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీ అనమాట. బట్ దానికి ఏంటి అంటే అది కొంచెం మరగటానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతేనండి. బట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసేస్తే చాలా ఈజీ. అండ్ దీనివల్ల హెయిర్ సిల్కీ అవుతుంది, చుండ్రు అనేది కంపల్సరీగా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే హెయిర్ స్మూదనింగ్ అవుతుంది అనమాట. అండ్ ఎక్కడైతే జుట్టు ఊడిపోతుందో అక్కడ మళ్ళీ రీగ్రోత్ అనేది అవుతుంది. సో ఇవన్నీ కదండి ఒక లేడీకి కావాల్సింది, అండ్ ఈవెన్ ఒక జెంట్కి కూడా కావాల్సింది. వాళ్ళు కూడా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా, ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, కిడ్స్ టెన్షన్స్. సో బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. సో వీళ్ళకని వాళ్ళకని ఏం కాదు. బట్ విమెన్కి ఎందుకు నేను ఇక్కడ మెన్షన్ చేశాను అంటే, వాళ్ళకి ఈజీగా హార్మోనల్ చేంజ్ అనేది అవుతుంది, చాలా సెన్సిటివ్ అవుతుంది బాడీ. ఇప్పుడు మనం ఏ చిన్న చేంజ్ వచ్చినా మన బాడీలో ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఏంటి అంటే మన బాడీలో హెయిర్ అనమాట. ఎందుకంటే మన బాడీలో హెయిర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా, ఏ మాత్రం బాడీలో తేడా వచ్చినా, ఈవెన్ టెంపరేచర్ పెరిగినా కూడా ఫస్ట్ హెయిర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. హెయిర్ ఊడిపోవటం అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా అంతేనండి. ఫస్ట్ సిమ్టమ్స్ హెయిర్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఈ రెండు మాత్రమే తెలుస్తాయి బాగా. సో ఓకే అండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు వీడియో చూసేద్దాం. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా అయితే ఆయిల్ ప్రిపరేషన్ చూసేద్దామండి. దీనికి నేను 3 ఈక్వల్ సైజ్ బౌల్స్ తీసుకున్నాను. అండ్ అందులో ఒక ఫుల్ బౌల్ నానబెట్టిన మెంతులు తీసుకున్నాను. 3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అండ్ అలాగే ఒక 10 మందార పూలు తీసుకున్నాను. అండ్ అలాగే 2 బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలాగా కట్ చేసి రెడీగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ మందార పూలు మీరు కావాలంటే అప్పటికప్పుడు ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం దేవుడి దగ్గర పెడతాం కదా, సో అది నెక్స్ట్ డే ఎలాగా రీయూజ్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టిన మెంతులు, ఆ 2 ఆనియన్స్ ప్లస్ ఈ 10 మందార పూలు ఇలాగా యాడ్ చేసిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండింగ్ ప్రాసెస్లో మీరు వాటర్ ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలాగా మనం తర్వాత ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనె ప్లస్ ఒక బిగ్ సైజ్ వెజల్ అనేది రెడీగా ఉంచుకోవాలి. సో తర్వాత గ్రైండ్ అయిన తర్వాత ఈ పేస్ట్ ఇలాగా వచ్చిందండి. సో కొంచెం బాగానే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో అది కూడా ఒక ఫుల్ బౌల్ వచ్చింది. సో ఇప్పుడు మనం తీసుకున్న పెద్ద సైజ్ వెజల్లో ఈ 1/2 లీటర్ ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలాగా ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది కొంచెం స్టవ్ మీద పెట్టి హీట్ అవ్వనివ్వాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్ వల్ల మనకు కలిగే యూజ్ ఏంటో చూద్దామండి. హెయిర్ గ్రోత్ కానివ్వండి, లేకపోతే హెయిర్ పెరగటానికి, హెయిర్ ప్రొటెక్టివ్గా ఉంటాకి దేనికైనా సరే మెయిన్ పిల్లర్ ఏంటి అంటే అది కోకోనట్ ఆయిల్ అండి. సో మెయిన్ పిల్లర్ ఈజ్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇక్కడ. సో ఇలా మనం ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకున్నందుకు మనకి ఏంటి బెనిఫిట్ అంటే హెయిర్ మనకి చాలా బ్లాక్గా ఫామ్ అవుతుంది అనమాట. చాలామందికి ఒకలాంటి బ్రౌనిష్గా పాడైపోయినట్టు ఎండిపోయిన గడ్డిలాగా తయారైంది అంటారు కదా, సో అలా రాకుండా చాలా బ్లాక్గా ప్లస్ చాలా ప్రొటెక్టివ్గా హెల్తీగా ఉండటానికి మనం ఇలాగా ఆయిల్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులు. ఈ మెంతుల వల్ల ఏంటి యూజ్ అంటే మనం ఈ మెంతులు ఇలా నానబెట్టుకోవటం వల్ల అందులో ఉండే యూస్ఫుల్ ఎంజైమ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో ఆ ఎంజైమ్స్ మనకి ఆయిల్లో యాడ్ అయ్యి మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న పేస్ట్ ఈ ఆయిల్లో ఇలాగా యాడ్ చేసి
దాన్ని ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఏంటి అంటే అండి ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఈ ఆయిల్ ఇలాగా మరుగుతూ ఉండాలి. దట్టు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టిన తర్వాత ఇలాగా మిక్స్ చేస్తూ దాన్ని మరగనివ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న మందార పాకుల గురించి చూద్దామండి. ఈ మందార పాకుల వల్ల ఏంటి యూజ్ అంటే అవి మనకి ఒక కండిషనర్ లాగా, ఒక ప్రొటెక్టివ్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. జుట్టుని చాలా బాగా కాపాడుతూ ఉంటుంది పొల్యూషన్ నుంచి, వాటి నుంచి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఆయిల్ ఇలాగా హాఫ్ అన్ అవర్ మరిగిన తర్వాత ఈ పేస్ట్ మనం ఏదైతే యాడ్ చేసామో అది ఇలాగా బ్లాక్ రెసిడ్యూ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట ఇది. బట్ అన్ని బెనిఫిట్స్ అన్నీ ఈ ఆయిల్లోనే ఉన్నాయండి. ఐ ప్రామిస్ యూ దిస్ ఈజ్ వెరీ మ్యాజికల్ ఆయిల్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ మెంతుల వల్ల ఇంకోటి ఏంటి ఉపయోగం అంటే చుండ్రు సమస్య పోతుందండి. ఈ చుండ్రు వల్ల మెయిన్గా కాలేజ్కి వెళ్ళే పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల పింపుల్స్ రావటం, యాక్నే ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట వీటి వల్ల. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్న అనియన్ అండి. ఈ అనియన్స్ వల్ల ఏంటి యూజ్ అంటే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడైతే ఈ హెయిర్ పోతుందో అక్కడ మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ హెయిర్ అనేది వస్తుంది. సో ఈ హెయిర్ ఆయిల్ మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.